వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ఒకరైన తారకరత్న మృతి చెంది దాదాపుగా ఏడాది అవుతోంది. ఆయన మరణం సినీ అభిమానులను ఎంతగానో బాధపెట్టిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణించి ఏడాది కావడంతో ఆయన భార్య సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలేఖ్య తన ఇన్స్టాగ్రామ్లో నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్దీ నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిదని అన్నారు. 2023 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి నీకు నాకు ఎలాంటి హద్దులు లేవని, రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని, ఎలాంటి మార్పు ఉండదని ఆమె తెలిపారు. మీ ఉనికి, మీ పేరు, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరవలేమని అలేఖ్య కామెంట్లు చేశారు. నేను నిన్ను తాకలేను, కానీ నీ ఉనికి ఎల్లప్పుడూ మా చుట్టూ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇది ఎప్పటికీ చావదని, నువ్వే నా బలమని, ఎప్పటికీ మాతోనే ఉంటావంటూ ఆమె పోస్ట్ చేశారు. అలేఖ్య చేసిన ఈ పోస్ట్కు ఇన్స్టాగ్రామ్లో 5,000కు పైగా లైక్స్ వచ్చాయి. మరణించిన భర్తపై అలేఖ్య చూపిస్తున్న ప్రేమను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అలేఖ్య రెడ్డి కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అలేఖ్య రెడ్డి దంపతులకు ఒక కొడుకు, 2 కూతుళ్లు ఉన్నారు. పిల్లల పేరు నిష్కా, తాయారాం, రేయా కాగా ఎన్టీఆర్ పేర్లోని అక్షరాలతో తారకరత్న దంపతుల పిల్లలకు పేర్లు పెట్టారు. తారకరత్న తన జీవిత కాలంలో వివాదాలకు దూరంగా కెరీర్ను కొనసాగించారు. అలేఖ్య రెడ్డికి ఇన్స్టాగ్రామ్లో 1,15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. తారకరత్న గురించి ఆమె ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.